మీడియా అందరికీ నా నమస్కారాలు. వేదికను అలంకరించిన ముఖ్య వ్యక్తుల్లో నాకు ఇష్టమైన వ్యక్తి సుమన్ గారు, వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా దర్శకులు నారదాస్ నగేష్ గారికి, మా హీరో రమాకాంత్కి, అలాగే మా ప్రొడ్యూసర్ గారైన రెండవ ప్రొడ్యూసర్ గారు సోములు గారికి, వీరందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చిత్రం చాలా చక్కగా తీసిన చిత్రం. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, మనం లెక్కల్లో చెప్పలేము, విపరీతంగా ఉంటారు. ఆ సముద్రం సీన్ దగ్గర వచ్చేటప్పటికి చేపలు పట్టేవాళ్ళు, చేపలు కొనేవాళ్ళు, చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా మత్స్యకారులు మాత్రం ఈ సినిమాని చాలా ఆకలింపు చేసుకుంటారు. ఈ చిత్రంలో నాకు ఒక మంచి క్యారెక్టర్, ప్రముఖ తాగుబోతులు ఆయన. అంటే తాగడమే ప్రముఖం, అంతే తప్ప కోర్టుకి ఎప్పుడు వెళ్ళను. ఎవరైనా కేసు పట్టుకుని వచ్చినా వాదిస్తాను. ఏంటి కేసు? మా ఆవిడ లేచిపోయిందండి, పోనీ మంచి పని చేసింది, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు రోజు తాగేసి నా దగ్గర వచ్చి, అలా కాదని కోర్టులో కేసు వేద్దాం, ఓ బాటిల్ లేదు అంటే వాడు బాటిల్ పట్టుకొస్తాడు. ఇప్పుడు నువ్వు కేసు చెప్పు. వీడు తాగుతూ ఉంటాడు, ఆడి కేసు ఎప్పుడు అయిపోతుంది, నేను పడుకుంటున్నాను, రేపు పొద్దున్న మళ్ళీ రేపు బాటిల్ ఎట్టుకుని అప్పుడు వెళ్దాం కోర్టుకి. ఇలా తాగుతూ ఉంటాను తప్ప ఎవరికి కేసులు వాదించడం ఏమి చేయను. ఫుల్ ఫన్నీ క్యారెక్టర్, సినిమా అంతా ఉంటాను, మిమ్మల్ని ఆద్యంతో నవ్విస్తూ ఉంటానని నేను ప్రయత్నిస్తున్నాను. అలాగే ఈ సినిమాని ఆదరించి మా రమాకాంత్ మరో చిత్రం తీసేలాగా ఆశీర్వదించాలని ఆశిస్తూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా అందరికీ నా నమస్కారాలు. వేదికను అలంకరించిన ముఖ్య వ్యక్తుల్లో నాకు ఇష్టమైన వ్యక్తి సుమన్ గారు, వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా దర్శకులు నారదాస్ నగేష్ గారికి, మా హీరో రమాకాంత్కి, అలాగే మా ప్రొడ్యూసర్ గారైన రెండవ ప్రొడ్యూసర్ గారు సోములు గారికి, వీరందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చిత్రం చాలా చక్కగా తీసిన చిత్రం. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, మనం లెక్కల్లో చెప్పలేము, విపరీతంగా ఉంటారు. ఆ సముద్రం సీన్ దగ్గర వచ్చేటప్పటికి చేపలు పట్టేవాళ్ళు, చేపలు కొనేవాళ్ళు, చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా మత్స్యకారులు మాత్రం ఈ సినిమాని చాలా ఆకలింపు చేసుకుంటారు. ఈ చిత్రంలో నాకు ఒక మంచి క్యారెక్టర్, ప్రముఖ తాగుబోతులు ఆయన. అంటే తాగడమే ప్రముఖం, అంతే తప్ప కోర్టుకి ఎప్పుడు వెళ్ళను. ఎవరైనా కేసు పట్టుకుని వచ్చినా వాదిస్తాను. ఏంటి కేసు? మా ఆవిడ లేచిపోయిందండి, పోనీ మంచి పని చేసింది, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు రోజు తాగేసి నా దగ్గర వచ్చి, అలా కాదని కోర్టులో కేసు వేద్దాం, ఓ బాటిల్ లేదు అంటే వాడు బాటిల్ పట్టుకొస్తాడు. ఇప్పుడు నువ్వు కేసు చెప్పు. వీడు తాగుతూ ఉంటాడు, ఆడి కేసు ఎప్పుడు అయిపోతుంది, నేను పడుకుంటున్నాను, రేపు పొద్దున్న మళ్ళీ రేపు బాటిల్ ఎట్టుకుని అప్పుడు వెళ్దాం కోర్టుకి. ఇలా తాగుతూ ఉంటాను తప్ప ఎవరికి కేసులు వాదించడం ఏమి చేయను. ఫుల్ ఫన్నీ క్యారెక్టర్, సినిమా అంతా ఉంటాను, మిమ్మల్ని ఆద్యంతో నవ్విస్తూ ఉంటానని నేను ప్రయత్నిస్తున్నాను. అలాగే ఈ సినిమాని ఆదరించి మా రమాకాంత్ మరో చిత్రం తీసేలాగా ఆశీర్వదించాలని ఆశిస్తూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.